నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ భవనంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. శ్రీకృష్ణ దేవరాయల అత్యంత ప్రసిద్ధి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిని కొనియాడారు. ఈయన పాలనలో విజయనగరం సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుందని, కృష్ణరాయులను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తిలో ఒకటిగా అభిమానిస్తారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రచారం చేసిన గొప్ప మహనీయుడు శ్రీకృష్ణ దేవరాయలు అని ప్రశంసించారు. సాహిత్యంలో ఆయన ఆంధ్రబోధ్యుడిగా మరియు కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. సాహిత్య సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పొదలకూరు బలిజ సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయలు 1471 సంవత్సరంలో జన్మించడం జరిగింది. వారు విజయనగర సామ్రాజ్య రాజులందరిలో ఇనుమిక్కిలిగా ఉన్నటువంటి సాహసవంతుడు. ఈ భారతదేశంలో ఉత్తర భారతంలో మొఘలులు పరిపాలించేటప్పుడు వారిని నివారిస్తూ కృష్ణానది తీరం నుంచి దక్షిణానికి కన్యాకుమారి వరకు విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడం జరిగింది. అందుకనే ఉత్తర భారతంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసమైన, దక్షిణ భారతంలో తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక లాంటి ఈ రాష్ట్రాల్లో దక్షిణాదిలో హిందూ దేవాలయాల శిల్ప సంపద ఇప్పటికీ అలా చెక్కు చెదరకుండా ఉందంటే అప్పటి విజయనగర సామ్రాజ్య పరిపాలించినటువంటి రాజుల విశిష్టతని మనం తెలియజేసుకోవచ్చు. వీరు సాహితీ సమరాంగణ సార్వభౌముడు. ఈయన యుద్ధ విద్యలోనే కాకుండా సాహిత్యంలో కూడా చాలా మేటి. ఈయన అముక్తమాలేదని తెలుగులో రచించాడు. కన్నడంలో, తమిళంలో, సంస్కృతంలో, తెలుగులో ఈ 4 భాషల్లో ఆయన పండితుడు. అంటే ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. తెలుగు అనేది మనకు అన్ని భాషల్లో చాలా విశిష్టమైనది అని చెప్పడం జరిగింది. తెలుగు సాహిత్యవేత్త అంటే కన్నడ కానీ సాహిత్యము అంటే యుద్ధ విద్యలో కూడా ఆరితేరినటువంటి వాడు. స్వయంగా ఆయన యుద్ధంలో పాల్గొన్నటువంటి సాహసవంతుడు. ఆయన 1509లో పట్టాభిషేకం జరిగింది. సామ్రాజ్య చక్రవర్తిగా క్రీస్తు శకం 1509, 1530 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని దక్షిణ భారతదేశం మొత్తం మెచ్చుకునే విధంగా, యావత్ భారతదేశం మొత్తం మెచ్చుకునే విధంగా పరిపాలించిన చక్రవర్తి. ఆయన సైన్యాధ్యక్షుడిగా, ఆర్థికవేత్తగా, చక్రవర్తిగా ప్రజల కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికి మారువేషంలో పోయి మారువేషాల్లో తిరుగుతూ ప్రజలు పడుతున్న అవస్థలను, వాళ్ళ యొక్క కష్టాలను స్వయంగా తెలుసుకున్న మహా చక్రవర్తి. అదేవిధంగా ఆయన యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాల కవులు ఉండేవారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా కవిగా గుర్తింపు పొంది అముక్తమాల్యద అనే కవిత్వాన్ని రచించి ప్రాచుర్యం పొందిన రచయిత కూడా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఆయన ఆ రోజు పరిపాలించిన విధానాన్ని ఈ నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకొని ప్రజల కష్టాలను ఆ రోజు ఏవైతే ఆయన తెలుసుకున్నాడో అదేవిధంగా తెలుసుకొని ముందుకు సాగాలని ఈరోజు కోరుకుంటూ స్థానిక పొదలకూరు అంబేద్కర్ భవన్ నందు బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం. నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతులు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. AMR కన్స్ట్రక్షన్స్, SS కన్స్ట్రక్షన్స్, LGR ఇన్ఫ్రా, హైదరాబాద్.